హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్. ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూస్తున్నాం. ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. నేను మీకు ఈరోజు హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది అందించబోతున్నాం. సో హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్యమైన న్యూసెస్ మనము క్లియర్ కట్గా అనలైజ్ చేస్తూ యూపీఎస్సీ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఓరియంటెడ్గా ఒక టాపిక్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయాలను క్లియర్ కట్గా అనలైజ్ చేస్తూ అందించబోతున్నాము. దట్ ఈస్ ఫర్ ద డే ఆఫ్ 09/02 అంటే ఫిబ్రవరి 9th అయినా ఈ యొక్క హిందూ పేపర్నే మనము అనలైజ్ అనేది చేయబోతున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా మనం స్టూడెంట్స్కి ఏమేమి గొప్ప సర్వీసెస్ అందిస్తున్నాం, మీకోసం మన దగ్గర అద్భుతంగా అవైలబుల్ ఉంటున్న కోర్సెస్ గురించి ఒక సింపుల్ ఓవర్వ్యూ చూస్తాము. సో గైస్, ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్ అనేది మీ ముందు ఉంది ఇప్పుడు. సో ఎవరైనా కానీ స్టార్టింగ్ అంటే సార్ నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, మీకోసం అద్భుతంగా లైన్ బై లైన్ క్లియర్గా ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేస్తూ మీకోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది మనం అందిస్తున్నామండి. సో మీరు ఆన్లైన్ మెథడ్లో మీరు ఎక్కడి నుంచైనా కానీ మీ ఇంటి వద్దనే ఉంటూ మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్ని, మీ యొక్క యూపీఎస్సీ డ్రీమ్ని మీరు సక్సెస్ చేసుకోవడానికి మీరు ప్రిపరేషన్ అనేది చేయొచ్చు. సో దానికైనా కోర్స్ ఫీజ్ అనేది జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 60,000 రూపీస్కి మీకు అవైలబుల్లో ఉందండి. సార్ వన్ టైం పేమెంట్ చేయలేను సార్, నాకు ఎకనామికల్గా బర్డన్సమ్గా ఉందా సార్ అంటున్న వారందరికీ కూడా జస్ట్ 5,000 రూపీస్ మాత్రమే మీరు ఫీజ్ పే చేసుకునేసి ఈ యొక్క లైవ్ మరియు రికార్డెడ్ కోర్సెస్ అనేది పొందవచ్చునండి. సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది సక్సెస్ఫుల్ చేయొచ్చు విత్ లైవ్ అండ్ రికార్డెడ్ కోర్సెస్. అలాగే ఈ యొక్క కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ, అంటే ఒక్కసారిగా మీరు కోర్స్ అనేది తీసుకున్నారు అంటే తర్వాత ఎల్లప్పుడూ మీకు కోర్స్ అనేది మీ వద్దనే ఉంటుంది, మీ ప్రిపరేషన్ మీరు సాధించవచ్చు. సో అలాగే ఏంటంటే ఎగ్జామ్స్కి మీకు అద్భుతమైన క్వాలిటీ, తెలుగు రాష్ట్రాలలోనే ఇంత అద్భుతంగా మనకి ఒక సబ్జెక్ట్ అనేది అర్థమయ్యేలా నీట్గా చెప్తారా అనేది మీకు నిలువెత్తు నిదర్శనంగా క్వాలిటీగా మనం అందిస్తాం. సో ఆ క్వాలిటీ అనేది మన యూట్యూబ్ వీడియోస్లో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. సో మన ఈ క్లాసెస్లో కూడా మీకు అర్థమవుతుందండి. అలాగే ఈ కోర్స్ యొక్క ఆఫర్ అనేది 20th ఫిబ్రవరి వరకు మాత్రమే వ్యాలిడ్. సో త్వరపడండి, త్వరగా కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ అనేది చేయగలరు. అలాగే ఆప్షనల్ ఇన్ఫినిటీ. సో యూపీఎస్సీ ఆప్షనల్. సో యూపీఎస్సీ ఆప్షనల్ అనేది ఐఏఎస్ డ్రీమ్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్స్కి చాలా 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 ఇంపార్టెంట్. అలాంటి ఆప్షనల్ అనేది 35,000 రూపీస్ కాస్ట్ చేసే లైవ్ అండ్ రికార్డింగ్ కోర్సెస్ మీకు 30,000 రూపీస్కి అనేది అందిస్తూ ఉన్నాము. సో మీకోసం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ కూడా మన సురేష్ సార్ అనేది అందిస్తూ ఉన్నారు. అలాగే ఆంథ్రోపాలజీ అనేది శ్రీనివాస్ సార్ అందిస్తున్నారు. తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ అనేది తీస్తున్నారు. సో ఇలాంటి క్వాలిటేటివ్ కోర్సెస్ అనేది మీకు ఆప్షనల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా మీరు పర్ మంత్ 5,000 పే చేసి కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా అంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇది మాత్రమే కాదండి, సో ఆఫ్లైన్ క్లాస్ ఎన్విరాన్మెంట్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారా? సో ఫ్రీ డెమో క్లాసెస్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. మీరు రండి, మన ఇన్స్టిట్యూట్ వైజాగ్ మరియు హైదరాబాద్లో ఉంది. రండి, విజిట్ చేయండి, క్లాసెస్ వినండి. విన్న తర్వాత మీకు నచ్చితేనే మన కోర్స్ తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. లేదంటే మంత్లీ 5,000 పే చేస్తూ మీ కోర్స్ అనేది అప్ చేసుకోవచ్చు. సో ఇలాంటి అద్భుతమైన ఫెసిలిటీస్ అనేది తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంకా ఎక్కువగా క్వాలిటేటివ్గా అందించాలనేది మేము చాలా కృషి చేస్తూ మీకోసం వర్క్ చేస్తున్నాము. సో కైండ్లీ కీప్ సపోర్టింగ్. అలాగే మీకోసం ఎంతో ఎఫర్ట్ చేసి ఒక వీడియో మేక్ చేస్తున్నాము అంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అది మాత్రమే కాదు, ఒక కమెంట్స్ అనేది వ్యాలిడ్ అండి. సో అన్నిటికన్నా ముఖ్యమైనది గివ్ కమెంట్స్. సో ఇట్ విల్ బీ ఎ మోర్ ఇంప్రూవైజింగ్ ఫ్యాక్టర్ ఫర్ అస్. ఓకే గైస్, ఈరోజు యొక్క హిందూ అనాలిసిస్ ఆర్టికల్స్లోకి వచ్చాం. సో లెట్స్ లుక్ ఇన్ టు ద ఆర్టికల్స్. చాలా విషయాలు మనం అద్భుతంగా నేర్చుకుంటాం. రీసెంట్గా బడ్జెట్ అనేది వచ్చింది, సో దాని గురించి మనము తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, దయానిధి మారన్ రైసెస్ ల్యాక్ ఆఫ్ అ క్వారం, లోక్సభ స్టాప్స్ బడ్జెట్ సెషన్. సో ఇట్ స్టాప్స్ బడ్జెట్ సెషన్. సో ఇక్కడ ఏంటంటే బడ్జెట్ డిస్కషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు సింపుల్గా చెప్తాను, మనకి రీసెంట్గా బడ్జెట్ అనేది ప్రజెంట్ చేశారు. బడ్జెట్ ప్రజెంటేషన్ ఎన్ని స్టేజెస్ అనేది ఒకసారిగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. దట్ విల్ హెల్ప్ యూ లాట్. సో ఈ ఆర్టికల్ ఏంటో నేను చెప్పేస్తాను, ఓవర్వ్యూ చెప్పేస్తాను. సో ఇక్కడ నా వీడియోస్ అనేది హిందూ న్యూస్ అనాలిసిస్ ఈ మెథడ్లో ఉంటుంది. సో ఫస్ట్ ఓవర్వ్యూ అంటే మనకి టాపిక్ యొక్క ఓవర్వ్యూ, తరువాత
డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ ద టాపిక్. ఆ టాపిక్లో ఉన్నవి డీటెయిల్ స్టడీ, అలాగే అందులో నుంచి మనకి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి ఎలాంటి టాపిక్స్ అనేది మనం డిస్కస్ చేయాలి. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్ అండర్స్టాండింగ్ అనేది చేస్తాం. సో ఆ విధంగా చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఓవరాల్గా ఆర్టికల్ అంటే ఏం లేదన్న దయానిధి మారన్ అనేవారు సో అపోజిషన్లో ఉంటున్నారు. సో వారు ఏం చెప్పారు అంటే, ఈ లోక్సభలో బడ్జెట్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు క్వారం అనేది లేదు. అంటే మినిమం మెంబర్స్, అంటే క్వారం అంటే ఏంటంటే 10% ఆఫ్ ద హౌస్ స్ట్రెంత్. మన లోక్సభ యొక్క టోటల్ స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో దాంట్లో 10%, మళ్ళీ వివరించి నేను మీకు అందిస్తాను, డోంట్ వరీ. సో అంతమంది లేకపోతే మనకి డిస్కషన్ అనేది జరుగుతుంది. సో అందువల్ల ఆ క్వారంని రైజ్ చేస్తే సరే అనేసి బడ్జెట్ డిస్కషన్ అనేది ఆపివేయడం జరుగుతుంది. మన ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ అండర్స్టాండింగ్లో ఏంటంటే, ఇక్కడ బడ్జెట్ డిస్కషన్ అన్నారు. సార్ మొన్ననే ఒకటి జరిగింది, బడ్జెట్ న్యూస్ అంతా హల్చల్ రేపినారు, మేమంతా విన్నాము, మేము కూడా చదివాము అంటారు. సో అంటే ఈ బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు 6 స్టేజెస్ ఉంటాయి నాన్న. ఎన్ని స్టేజెస్లో బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నా అంటే ఇంతకుముందు మీకు తెలుసో తెలీదు, ఇక్కడ నుంచి ఏంటంటే 6 స్టేజెస్. సో ఆ 6 స్టేజెస్లో అనేది మనం బడ్జెట్ అనేది మనము కొనసాగిస్తాం పార్లమెంట్లో. అందులో ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ప్రజెంటేషన్స్. సో అందరం కూడా ప్రజెంటేషన్నే వింటాం. ప్రజెంటేషన్ వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్ అనేది చేస్తారు, ప్రజెంటేషన్ చేస్తారు. సెకండ్ ఏంటంటే జనరల్ డిస్కషన్. సో దానికి సంబంధితమైన జనరల్ డిస్కషన్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడరు, ఎందుకంటే మళ్ళీ ప్యూర్ పాలిటీ క్లాస్ అయిపోతుంది, బట్ జస్ట్ ఓవర్వ్యూగా మనం చూస్తుంటాం. జనరల్ డిస్కషన్ జరుగుతుంది. తర్వాత థర్డ్ ఏంటంటే స్క్రూటినీ అంటే సెవరల్ డిపార్ట్మెంట్స్, అంటే వీటికి సంబంధితమైన డిపార్ట్మెంటల్ కమిటీస్ ఉంటాయి. ఓకేనా, డిపార్ట్మెంటల్ కమిటీస్ అనేది ఉంటాయి. డిపార్ట్మెంటల్ కమిటీస్ని సో ప్రతి ఒక్క దాన్ని అనేది క్లియర్ కట్గా స్టడీ చేస్తారు. సో తర్వాత ఏంటంటే స్క్రూటినీ చేసిన తర్వాత అంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, రికమెండేషన్స్ ఉన్నా, ఏమైనా చేంజెస్ ఉన్నా కానీ వాళ్ళు చెప్తారు. తర్వాత ఓటింగ్ ఆన్ డిమాండ్స్ ఆఫ్ గ్రాంట్స్, అంటే ఓటింగ్ ఆన్ డిమాండ్స్ ఆఫ్ గ్రాంట్స్ అనేది చేస్తుంది. ఫోర్త్ స్టేజ్ ఏంది, డిమాండ్స్ ఆఫ్ గ్రాంట్స్, అంటే మనకి ఈ బడ్జెట్కి అలొకేట్ చేయాల్సిన మనీ కానీ ఎంత ఖర్చు అవుతుందో వాటన్నిటిని కూడా గ్రాంట్స్ కోసం అనేది ఓటింగ్స్ అనేది జరుగుతుంది. తర్వాత ఫిఫ్త్ స్టేజ్ ఏంటంటే అప్రోప్రియేషన్ బిల్. సో ఫిఫ్త్ స్టేజ్లో ఏం చేస్తారంటే అప్రోప్రియేషన్ బిల్ అనేది పాస్ చేస్తారు. సో అలాగే సిక్స్త్ స్టేజ్లో ఏంటంటే ఫైనాన్స్ బిల్ అనేది పాస్ చేస్తారు. ఓకేనా, ఫైనాన్స్ బిల్ అనేది పాస్ చేస్తారు. ఇంతటితో అనేది మన బడ్జెట్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇలా 6 స్టేజెస్లో ఉంటుంది. ప్రజెంటేషన్ స్టేజ్ మనం హల్చల్ రేపి న్యూస్లో వింటుంటాము. తర్వాత స్టేజెస్ అంతగా మనకి న్యూస్లో హల్చల్ రేపదు, బట్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్. సో ఈ జనరల్ డిస్కషన్ అనేది పార్లమెంట్లో అనేది స్టేజ్ చేస్తారు. సో ఇలాంటప్పుడు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్లో ఫస్ట్ 6 స్టేజెస్ అనేది నెంబర్ ఆఫ్ స్టేజెస్. తర్వాత ఈ యొక్క కోరం అనేది రైజ్ చేస్తారు. ఏం రైజ్ చేస్తారు, కోరం. సో అంటే ఇప్పుడు ఏంటి, మన పాలిటీలో కోరం అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ కోరం లేదు అనే దానికోసం ఏంటంటే అడ్జర్న్మెంట్ అనేది జరుగుతుంది. ఓకేనా, అడ్జర్న్మెంట్ అనేది జరుగుతుంది, అడ్జర్న్డ్ అంటారు. సో ఈ అడ్జర్న్ అంటే ఏంటి, ఎవరు అడ్జర్న్ చేస్తారు, ఇలాంటి విషయాలు. సో ఈ టర్మ్స్ పొలిటికల్ టర్మ్స్, అంటే సో నాట్ పొలిటికల్, పాలిటీ రిలేటెడ్ టర్మ్స్. ఆ పాలిటీ రిలేటెడ్ టర్మ్స్కైనా వర్డ్స్. సో ఇప్పుడు బడ్జెట్ డిస్కషన్ అనేది మీకు అర్థమైపోయింది. జనరల్ డిస్కషన్ అంటే బడ్జెట్ ప్రజెంట్ చేసిన తర్వాత ఆ బడ్జెట్ గురించి అందరూ కూడా ఏంటంటే ఒక పార్లమెంట్లోనే డిస్కషన్ అనేది చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ గురించి మీరు ఓవర్వ్యూ అనేది గత న్యూస్ అనలిసిస్ చూస్తుంటారు. ఆర్టికల్ 112 ప్రకారం లాంచ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఆ బేసిక్ ఎలిమెంట్స్ ఆల్రెడీ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటాము. ఇవన్నీ కూడా నేను ఐమ్ నాట్ రిపీట్ దమ్, ఎందుకంటే గత హిందూ అనలిసిస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నా అంటే అందులో మీకు క్లియర్ కట్గా అనలైజ్ అనేది చేస్తారు. 112 ఆర్టికల్ ప్రకారం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కానీ యూనియన్ బడ్జెట్ అనేది ప్రజెంట్ చేస్తాము. బట్ హియర్ టాపిక్ ఈస్ డిఫరెంట్ అబౌట్ జనరల్ డిస్కషన్. సో డిస్కషన్ అనేది 6 స్టేజెస్లో సెకండ్ స్టేజ్ అనేది తెలుసు. తర్వాత ఏంటంటే కోరం గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనము కోరం విషయానికి వచ్చామంటే, సో కోరం ఓకేనా. కోరం ఒకటి మీరు తెలుసుకోవాల్సిందంటే ఇది ప్రిలిమ్స్లో డైరెక్ట్గా మీకు ఇంపార్టెంట్ టాపిక్. అలాగే మెయిన్స్ లెవెల్లో తీసుకున్నామంటే పేపర్ 2 ఓకేనా. సో మీకు పేపర్ 2లో మీకు వస్తుంది పాలిటీలో. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ వాటిలో ఫీచర్స్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ అనే టాపిక్లో ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో లోక్సభలో జనరల్ బడ్జెట్ డిస్కస్ చేసినప్పుడు ఇది ఇష్యూ రైజ్ అయ్యింది. కాబట్టి లెట్ us అండర్స్టాండ్ దిస్ కోరం. కోరం అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ తెలుసుకోండి. మినిమం నంబర్స్ అంటే మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్, అంటే ఒక మీటింగ్ జరగడానికి అంటే మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ టు కండక్ట్ ఏ మీటింగ్. సో అంటే మన యొక్క పార్లమెంట్లో ఒక మీటింగ్ జరగడానికి మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది కావాలి. సో అంటే కండక్ట్ ద బిజినెస్ అంటే ఏంటి, అక్కడ మన యొక్క పార్లమెంట్లో జరుగుతున్న ఏ బిజినెస్ అయినా సరే, అంటే ఏ యాక్టివిటీ అయినా, అసెంబ్లీలో జరుగుతున్న ఏ యాక్టివిటీ అయినా కానీ దాన్ని మనం
కండక్ట్ ఆఫ్ అ బిజినెస్ అంటాం. సో ఒక బిజినెస్ జరగడానికి టు కండక్ట్ ద బిజినెస్. సో అంటే ఏమైనా కానీ అక్కడ చేయడానికి మనకి ఖచ్చితంగా అంటే క్వారం అనేది అవసరం. అంటే బిల్ డిస్కషన్ అయినా, బిల్ పాసింగ్ అయినా, ఏమైనా కానీ మనకి క్వారం అనేది చాలా 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 అవసరం. ఇది మనకి కాన్స్టిట్యూషనల్గా ఎక్కడ ఇచ్చున్నారు అంటే ఆర్టికల్. సో ఇది కాన్స్టిట్యూషనల్ థింగ్ క్వారం అంటే. సో ఆర్టికల్ 100లో, పర్టికులర్గా మీకు ఆర్టికల్ 100లో ఇండియన్ కాన్స్టిట్యూషన్స్లో ఏంటంటే ఒక మీటింగ్ జరగాలంటే, ఒక ప్రొసీజర్ ఆఫ్ ద మీటింగ్ అంటే, సో ఇదేంటంటే ఒక మీటింగ్ జరగాలంటే హౌస్ ఆఫ్ ద పార్లమెంట్లో, సో హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, ఒక పార్లమెంట్లో, హౌస్ ఆఫ్ పార్లమెంట్లో, అది లోక్సభ అయినా రాజ్యసభ అయినా సరే, రెండిట్లో కూడా ఎనీ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్లో ఏంటంటే ఒక మీటింగ్ జరగాలి అంటే మనకు ఖచ్చితంగా ఏంటంటే ఆర్టికల్ 100 ప్రకారము క్వారం అనేది ఇంపార్టెంట్. అది ఎలా ఇచ్చారంటే 1/10 ఏంటది 1/10 మెంబర్స్ అనేది ఉండాలి. సో 1/10 ఆఫ్ ఎంత టోటల్ మెంబర్స్ అంటే టోటల్ స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో అందులో 1/10 మెంబర్స్ అనేది ఖచ్చితంగా ప్రెసెంట్ అయి ఉండాలి. అదే మన యొక్క కోరం. సో అలాగే ఇది మనకి లోక్సభ అండ్ రాజ్యసభ విషయానికి వచ్చి అంటే లోక్సభలో వచ్చేసి మినిమం 55 మెంబర్స్ ఉండాలి. అలాగే రాజ్యసభ విషయానికి వచ్చామంటే మినిమం మీకు 25 మెంబర్స్ అనేది ఉండాలి. ఇది మన యొక్క లోవర్ హౌస్ అండ్ అప్పర్ హౌస్ యొక్క లిమిటేషన్స్. అలాగే కోరం విషయంలో ఒక సెషన్ జరుగుతుందంటే సో ఎవరు డిసైడ్ చేస్తారు? అలాగే చూడండి, సో అలాగే కోరం అనేది, సో ఒక సెషన్ జరుగుతుందంటే బిగినింగ్ ఆఫ్ ద సెషన్లో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రెసెంట్ వెన్ ఏ ఓట్ ఈస్ టేకెన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు కోరం లేకుండా ఏదైనా ఓటింగ్ జరిగిందంటే ఆ ఓటింగ్ అనేది కూడా వాళ్ళు రిమూవ్ అనేది చేస్తారు. సో ఇవన్నీ కూడా ఎవరికి ఉంటుందంటే స్పీకర్, అంటే ఆ హౌస్ యొక్క హెడ్ అయిన స్పీకర్ ఎవరు నిర్ణయిస్తారు ఈ కోరం ఉన్నారా లేదా అనేది. ఫస్ట్ నిర్ణయించే వ్యక్తి ఎవరంటే స్పీకరే డిసైడ్ అనేది చేస్తారు. క్వారం ఉందా లేదా, సో ఉంటే ఎంత ఉంది, సో ఇవన్నీ కూడా స్పీకర్. అలాగే క్వారం ఉండాలి అని ఛార్జింగ్ చేస్తారు ఎనీ మెంబర్ ఆఫ్ ద హౌస్. అంటే ఇప్పుడు మనకు తెలుసు దయానిధి మారన్ అనేవారు సో రైస్ చేస్తారు. సో అలా ఎవరైనా కానీ బిజినెస్ ఆఫ్ హౌస్ అనేది జరుగుతున్నప్పుడు ఏంటంటే క్వారం అనేది రైస్ చేయొచ్చు. సో అలా ఎనీ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ రైస్ చేసినామంటే ఆ పార్లమెంట్లో ఏం చేస్తారంటే దాన్ని అడ్జర్న్ చేస్తారు. స్పీకర్ వచ్చేసి అడ్జర్న్ అనేది చేస్తారు. అంటే ఏంటంటే సో నెక్స్ట్ హవర్ అయినా 2 hours అయినా ఒక డే అయినా సెవరల్ వీక్స్ అయినా సరే అడ్జర్న్ చేయొచ్చు అంటిల్ ద క్వారం ఈస్ అవైలబుల్. అంటే ఏంటి ఆ క్వారం అనేది వచ్చేంత వరకు అడ్జర్న్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఈ అడ్జర్న్మెంట్ ఏంటో మనం స్టడీ చేస్తాం. ఇట్స్ ఎ చైన్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండి. సో క్వారం అర్థమైంది, అది అర్థమైంది, నెక్స్ట్ అడ్జర్న్మెంట్ అనేది మనకి అర్థమవుతుంది. దాట్ ఈస్ ద బ్యూటీ. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే యాక్చువల్గా ఈ ప్రెసెంటేషన్ అయిన తర్వాత మన పిఎం గారు మాట్లాడారు, నాన్న ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని ఇచ్చారు. ఓకేనా, సో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని ఇచ్చారు. సో జనరల్గా సో హౌస్లో మోషన్ ఆఫ్ దాన్ని ఏమంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటాం. ఓకేనా, మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటాము. అంటే ప్రెసిడెంట్ ఉన్నారు కదా, వారు మాట్లాడిన దానికి మోషన్ ఆఫ్ థ్యాంక్స్ పాస్ చేస్తూ మన మోడీ గారు మాట్లాడేసి హాయ్ బాబాయ్ టేక్ కేర్ అంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వెళ్ళిపోతున్న వెంటనే తనతో పాటు ఉంటున్న మినిస్టర్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. అంటే బడ్జెట్ డిస్కషన్ వరకు కూడా వాళ్ళు వెయిట్ చేయలేదు. సో అందుకని అక్కడ మన పార్లమెంట్లో వచ్చేసి జనాభా తక్కువగా ఉంటే క్వారం అనేది రైజ్ చేశారు. సో ఇప్పుడు అడ్జర్న్మెంట్ గురించి తెలుసుకుందాం. సో అడ్జర్న్ అంటే ఏంటంటే తెలుగులో చెప్పాలంటే వాయిదా వేయడం. సో ఈ కేసు రేపటికి వాయిదా వేయడం జరిగింది అని కోర్టు కేసెస్లో మనం చూస్తుంటాము. సో న్యూస్లో, టీవీలో ఎక్కువగా మనం సినిమాల్లో చూస్తుంటాం. బట్ అడ్జర్న్మెంట్ అంటే ఈ మీటింగ్ ఈరోజు వాయిదా వేయడం జరిగింది. సో అది 1 గంట 2 గంటలో 1 రోజు 2 రోజులో ఎలాగైనా అవ్వచ్చు, దాన్ని అడ్జర్న్మెంట్ అని అంటాం. సో ఇందులో ఇంకొకటి, నేను ప్రిస్క్రైబ్ టైం చెప్పకపోతే సో దాన్ని ఏమంటామంటే అడ్జర్న్మెంట్. సో ఒకే పదానికి సంబంధితమైన కొన్ని విషయాలు మనం అద్భుతంగా అర్థం చేసుకోవాలి. అడ్జర్న్మెంట్ సైన్ డై అంటే ఏంటి? నో ప్రిస్క్రైబ్డ్ టైమింగ్. అంటే ఆ సిట్టింగ్ అనేది ఇండెఫినెట్ టైం. ఓకేనా, ఇండెఫినెట్ అంటే ఏంటంటే 1 hour 2 hour 1 డేనా తెలియజేయకుండా డైరెక్ట్గా మనం పోస్ట్ పోన్ చేసామంటే దాన్నే అడ్జర్న్మెంట్ అండ్ సైన్ డై అంటాం. ఈ పదం మనం తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. జస్ట్ అడ్జర్న్మెంట్ అంటే వాయిదా వేయడం, 1 రోజుకో లేదంటే 1 గంటకో అలా వాయిదా వేయడాన్ని అడ్జర్న్మెంట్ అంటాం. సో ఇదండి వీటికి రిలేటెడ్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ ఆర్టికల్ సంబంధితమైన ఇంపార్టెంట్ థింగ్స్ అనేది మనము తెలుసుకుందామా. సో చూడండి, కాన్స్టిట్యూషన్ డజంట్ అలౌ ఆల్డర్మెన్ రైట్ టు ఓట్ సేస్ ఎస్సీ. సో ఈ ఆర్టికల్లో మీకు చాలా ముఖ్యంగా తెలియాల్సింది ఈ ఆల్డర్మన్ అంటే ఎవరు, సో అసలు ఈ ఇష్యూ ఏంటి అనేది చూద్దాం. సో సింపుల్ నన్న, సో ఢిల్లీలో జరుగుతున్న ఇష్యూ. సో ఈ ఢిల్లీలో ఏంటంటే
సో ఒకవైపు గవర్నమెంటు, సో ఏపీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఉన్నాయి, ఒకవైపు ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్. ఓకేనా. సో ఇలాంటి ఇష్యూ అనేది కంటిన్యూస్గా మల్టిపుల్ టైమ్స్ అనేది పోతుంది. దట్ ఈస్ ద ఇష్యూ ఇన్ ద మున్సిపల్ కార్పొరేషన్స్. ఓకేనా. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ. ఓకేనా. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో ఎప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. సో మనం కాన్స్టిట్యూషనల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందో దాన్ని మనం స్టడీ చేస్తాము. ఇది కొద్దిగా పొలిటికల్ ఎలిమెంట్స్ ఉన్నా కానీ మన కాన్స్టిట్యూషన్ ఎలిమెంట్స్ ఏమున్నాయో వాటిని మనం డేటా కలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, మున్సిపల్ ఎలక్షన్స్లో సో ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఏంటంటే సో సెవరల్ మెంబర్స్ ఉంటారు, మేయర్స్ ఉంటారు, ఎలక్టెడ్ ఉంటారు, డెప్యూటీ మేయర్స్ ఉంటారు, ఇలా అవన్నీ ఉంటారు. బట్ మనం సో కాన్స్టిట్యూషనాలిటీ చెప్పడానికి ముందు ఒక సింపుల్ వ్యూ చెప్తాను ఈ ఆల్డర్మెన్ అర్థం అవ్వడానికి. సో చూడండి, మున్సిపల్ కార్పొరేషన్స్లో ఏంటంటే ఎలక్టెడ్ అయిన వారు ఉంటారు. ఓకేనా. ఎలక్టెడ్ అయిన వారు అంటే మీరు ఓటు వేసి గెలిపించిన వారు ఉంటారు. సో వారిని మనం ఏమంటే కౌన్సిలర్స్ అంటాం. ఓకేనా. సో కౌన్సిలర్స్ అంటే ఏంటంటే సో మోస్ట్లీ ఎలక్ట్ చేసి ఎన్నుకున్న వారిని సో కాల్డ్ కౌన్సిలర్స్ అంటాము. ఇంకా హైయర్ పొజిషన్ మేయర్లా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. కాకపోతే అడ్మినిస్ట్రేషన్కి వీలుగా ఎక్స్పర్ట్గా ఉంటున్న వారిని ఏంటంటే నామినేట్ చేయడం జరుగుతుంది. సో అలా నామినేట్ చేయబడిన వారు, ఓకేనా, నామినేట్ చేయబడిన వారు ఎవరైతే ఉంటున్నారో సో వారిని ఏమంటామంటే ఆల్డర్మెన్ అంటాం. సో ఆల్డర్మెన్ అంటే ఎవరు? నామినేట్ చేయబడిన వారు. సింపుల్, ఇంతేనండి. సబ్జెక్ట్ మనకి బిందాస్ లిటిల్ అంతే. అలా అర్థం చేస్తున్నామంటే అలా అర్థమైపోతుంది. సో ఇలా ఆల్డర్మెన్కి అనేది ఓటింగ్ రైట్ అనేది లేదు. సో వీరు ఓట్ చేయడానికి అనేది లేదు అనేది తెలుపుతున్నారు. అలా ఓట్ చేశారు అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్న మన కాన్స్టిట్యూషన్లో చూడండి, డిస్ట్రక్షన్ ఆఫ్ ద డెమోక్రసీ ఇక్కడ పర్టికులర్గా ఇచ్చి ఉంటారు. అంటే ఈ సైడ్ ఆర్టికల్ 243U కాన్స్టిట్యూషన్ అంటే దట్ ఎలక్షన్స్ టు ద కాన్స్టిట్యూషన్ మున్సిపల్ షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ టైం. సో అంటే ఆర్టికల్ 243U అనేది మనకి ఖచ్చితంగా టైమ్లీగా ఎలక్షన్ అనేది అయిపోవాలి. అలాగే ఏంటంటే మనకి ఇంకొక ఆర్టికల్ 243 క్లాస్ 2 ఇక్కడ కూడా చెప్పారు ఏంటంటే సో ఇవన్నీ కూడా అంటే నామినేటెడ్ మెంబర్స్. సో ఇక్కడ ఏంటంటే నామినేట్ మెంబర్స్ని మనము అలో చేసామంటే డైరెక్ట్ వయలేషన్ ఆఫ్ ద కోర్ట్ అనేది చెప్పారు. సో ఇది మనకి మెయిన్ ఆర్టికల్స్ మనము గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇందులో ఆల్డర్మెన్ అంటే ఏంటో మీకు అర్థమైంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీస్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఫ్యాక్ట్స్ అనేది మీకు అందిస్తాను. సో దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఓవరాల్ అండర్స్టాండింగ్. సో ఇలాగే మనం చదవాలి. సో ఇష్యూ ఏంటి? సింపుల్. మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీ యొక్క ఎలక్షన్కి సంబంధితమైన ఇష్యూ ఇది. సో అందులో ఎవరైతే ఆల్డర్మెన్ అంటే నామినేట్ అయ్యారో వారికి రైట్ టు ఓట్ అనేది లేదు. కాన్స్టిట్యూషన్ డజన్ అలో రైట్ టు ఓట్ టు ద ఆల్డర్మెన్. ఇది సుప్రీంకోర్టు అనేది జడ్జ్మెంట్ ఇచ్చింది, అంటే చెప్పడం అనేది జరిగింది. తర్వాత యాక్చువల్గా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఇండియాలోకి ఎలా ఎంటర్ అయిందో ఫస్ట్ చెప్పనా. సో చూడండి, మన ఇండియా యొక్క ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏంటో తెలుసా మీకు? 1687 ఆ టైంలో ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదో కాదన్నా మెడ్రాస్. సో మన ఇండియాలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్గా తయారైంది ఏంటంటే మెడ్రాస్. తర్వాత 1726 ఆ కాలానికి ఏంటంటే బాంబే. సో ఇంకో 2 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, అది బాంబే మరియు కలకత్తా. సో ఇవేనండి మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్స్ ఇన్ ఇండియా. సో బ్రిటిష్ కాలంలోనే మన ఇండియాలో మున్సిపల్ కార్పొరేషన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. సో అంటే ఇదేంటంటే దిస్ ఇస్ అ టైప్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో ఇది కూడా ఏంటి? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే ఒక ముఖ్యంగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఏ స్థాయిలో అంటే అర్బన్ ఏరియాస్లో సిటీస్ని తనంతట తాను వాళ్ళు అడ్మినిస్ట్రేట్ చేసుకోవడానికి చేసుకునే విధానమే ఈ యొక్క సో కాల్ మనం చూస్తున్న మున్సిపల్ కార్పొరేషన్స్ ఆర్ మున్సిపాలిటీస్. సో ఈ మున్సిపాలిటీస్ అనేది మనకి ఏంటంటే యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ అయిందంటే 1882లో లార్డ్ రిప్పన్. సో ఎవరది? లార్డ్ రిప్పన్ అనే వ్యక్తి, అంటే మన ఇండియా యొక్క వైస్రాయ్గా ఉన్నారు. సో లార్డ్ రిప్పన్ ఒక రెజల్యూషన్ అనేది పాస్ చేశారు. సో ఇతను ఏంటంటే సో ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని కూడా అంటాం. చూడండి, ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్, మన ఇండియా యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎవరంటే రిప్పన్. ఏంటంటే అతను పాస్ చేసిన రెజల్యూషన్ ఏంటంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కోసం మ్యాగ్నా కార్టా అని కూడా చెప్తారు. ఓకేనా, మ్యాగ్నా కార్టా అని కూడా చెప్తారు. అంటే అంత ముఖ్యం అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది. సో ప్రజలను తనంతట తాను పరిపాలించుకోవడానికి సో తిను ఎన్నో స్టెప్స్ అనేది తీసుకున్నారు. సో అక్కడి నుంచే మనకి స్టార్ట్ అయింది. అది మాత్రమే కాకుండా మనకి 1924లో మనకి ఏంటంటే కంటోన్మెంట్ యాక్ట్ కూడా రావడం జరిగింది. ఈ కంటోన్మెంట్ యాక్ట్ ఏంటంటే కంటోన్మెంట్ అంటే అర్బన్లో కొన్ని కంటోన్మెంట్ ఏరియాస్ని అడ్మినిస్ట్రేట్ చేయడం కోసం ఈ యాక్ట్ కూడా రావడం జరిగింది. సో ఇలా మనకి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే సో కాల్డ్ మన యొక్క సో కాల్డ్ మనం చూస్తున్న మున్సిపాలిటీస్ అనేది ఎంటర్ అయింది. మరి కాన్స్టిట్యూషనల్గా ఎప్పుడు వచ్చింది?
కాన్స్టిట్యూషనల్గా వచ్చేసి మనకి 74th అమెండ్మెంట్ యాక్ట్లో వచ్చిందన్న. 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో మనకి ఎంటర్ అయింది ఈ మున్సిపల్ బాడీస్. ఎప్పుడైతే 1992లో చూడండి 74th అమెండ్మెంట్ యాక్ట్గా 1992లో మనకి ఇంట్రడ్యూస్ చేయబడింది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ మన యొక్క మున్సిపాలిటీస్. కాకపోతే ఇది ఏంటంటే మనకి పార్ట్ 9Aలో ఇంక్లూడ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. సో అందులో పర్ఫెక్ట్గా ఆర్టికల్ విషయానికి వచ్చి అంటే అది కూడా తెలియాలి మనకి. 243P నుంచి కూడా 243ZG. సో ఇక్కడ వరకు ఉంటున్న ఆర్టికల్స్ అంతా కూడా మున్సిపాలిటీస్ని తెలియదు. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనాలిటీ నేను చెప్తున్నాను. సో తర్వాత ఏంటంటే 12th షెడ్యూల్లో కూడా మనకి ఇంక్లూడ్ చేయబడింది ఈ యొక్క మున్సిపాలిటీస్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో అర్బన్ అడ్మినిస్ట్రేషన్లో 12th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయబడింది మన యొక్క సో కాల్డ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ మున్సిపాలిటీస్. సో దీని తర్వాత దీని యొక్క ప్రాముఖ్యత పెరిగింది. పాలిక బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేసి సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే బేసిక్ ఫ్యాక్ట్స్ అనేది అందించాను. సో ఇంకా మీరు సర్టెన్ ఆర్టికల్స్ అనేది మన పాలిటీ క్లాసెస్లో మన ఇన్స్టిట్యూషన్స్లో పాలిటీ క్లాసెస్లో అనేది ఇంకా డీటెయిల్గా అనేది అందించడం జరుగుతుంది. సో ఓవరాల్గా కొన్ని ఎలిమెంట్స్ అనేది మీకు ఇవ్వడం అర్థమైంది. సో ఇప్పుడు మీకు ఆల్డర్మెన్ అంటే ఏంటో తెలుసు. సో ఎలక్టెడ్ మెంబర్స్ని కౌన్సిలర్స్ అంటారని తెలుసు. తర్వాత మనకి అసలు ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇండియాలోకి ఎలా ఎంటర్ అయింది అనేది ఒక సింపుల్ వ్యూగా ఒక ఇంట్రొడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంతటితో ఈ ఆర్టికల్ క్లోజ్ చేసి మనం నెక్స్ట్ ఆర్టికల్ హిందూ అనాలిసిస్ అనేది చూద్దాం. సో లెట్ మీ టేక్ యూ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో స్టూడెంట్స్, ఈ ఆర్టికల్ ఏంటంటే మన ఇండియాలో 2022లో మాత్రమే 6775 URLs అనేది బ్లాక్ అవ్వడం అనేది జరిగింది. సో ఫస్ట్ URL అంటే ఏంటి, ఫుల్ ఫామ్ చూద్దాం, అబ్రివేషన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్, మనకు తెలిసి ఉండాలా. సో ఈ మధ్యకాలంలో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడం అనేది జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, ఓకేనా. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్స్ని మనం ఏమంటామంటే సో కాల్ URLs అంటాం. సార్ అసలు URL అంటే ఎందుకు బ్యాన్ చేస్తున్నారు సార్ అంటే సింపుల్గా ఒక విషయం చెప్తా చూడండి. URL అంటే ఏంటంటే మనం ఒక బిల్డింగ్, ఓకేనా. సో ఒక బిల్డింగ్ అని ఒక ఇల్లుని కనుక్కోవాలంటే ఒక అడ్రస్ కావాలంటే మనకి ఏముంటుంది, స్ట్రీట్ అడ్రస్ అనేది ఉంటుంది కదా. ఒక్కొక్క స్ట్రీట్ని అలాగే ఒక్కొక్క వీధిని గుర్తిస్తూ అలా మనకి లొకేషన్స్ అనేది ఉన్నాం. అంటే ఏ స్ట్రీట్ పోతే ఎవరిని లొకేట్ చేయొచ్చు. అలా ఒక్కొక్క దానికి ఒక యూనిక్ అడ్రసెస్ ఉంటాయి, ఓకేనా. యూనిక్గా ఉంటున్న అడ్రసెస్ని లొకేట్ చేయడం కోసం, ఓకేనా. యూనిక్గా ఉంటున్న అడ్రసెస్ని లొకేట్ చేయడం కోసం ఉంటున్నదే URLs. ఒక వెబ్సైట్లో ఒక వెబ్ పేజెస్లో ఏంటంటే సో యూనిక్ అడ్రసెస్ని లొకేట్ చేయడానికి, సో ఇంకా డీటెయిల్గా టెక్నికల్గా వెళ్ళామంటే అది ప్రోటోకాల్ ఐడెంటిఫైయర్ అంటారు, రిసోర్స్ నేమ్ అంటారు. సో ఇలా టెక్నికల్ టర్మ్స్ ఉంటుంది. బట్ ఆర్టికల్ అనేది వేరే దాని గురించి కాబట్టి సో వాటి గురించి మనము డిస్కషన్ అనేది కొనసాగిస్తాం. సో URL అనేది మనకి తెలిసింది కదా, బేసిక్స్. తర్వాత మన ఇండియాలో 6000కు పైగా URLs 2022లో అనేది బ్యాన్ చేశారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది ఇది కొత్త కాదు. సో ఆల్రెడీ మనకి చూడాలంటే ఈ ఆర్టికల్ బాగా చూడండి. సో 2000+ సైట్స్ అనేది 2018లో, 3000+ URLs అనేది 2019లో, 9000+ అనేది 2020లో. అంటే 2020లోనే అత్యధికమైన URLs అనేది బ్లాక్ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్ తరపు నుంచి. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. కాకపోతే ఇప్పుడు మనం నేర్చుకునేది అంటే లీగల్ ప్రొవిజన్స్. గవర్నమెంట్ అనేది ఒక URLని బ్యాన్ చేస్తుంది అలాగే బ్లాక్ చేస్తుంది అంటే గవర్నమెంట్ అనేది ఇలాంటి విషయం చేయగలదా, సో ఎలా చేయగలదు, సో వాళ్ళు చేసే ప్రొసీజర్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఇప్పుడు మనకి ఆన్లైన్ కంటెంట్ అనేది గవర్నమెంట్కి బ్లాక్ చేసే హక్కు ఉందా, అది స్టేట్ గవర్నమెంట్ బ్లాక్ చేయగలదా, సెంట్రల్ గవర్నమెంట్ బ్లాక్ చేయగలదా. చాలా సెన్సిటివ్ థింగ్. ఒక సో కాల్డ్ మన యొక్క IT లాస్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది దాని గురించి ఈ ఆర్టికల్లో మనం చూడబోతున్నాం. సో సింపుల్గా చూడండి, మనకి ఒక ఆన్లైన్ కంటెంట్, సో ఏదైనా కానీ ఆన్లైన్ కంటెంట్ అనేది ఉంటున్నప్పుడు ఇట్స్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్. అది ఈజీగా ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళిపోగలదు, రీచ్ అవ్వగలదు. సో ఖచ్చితంగా ఆన్లైన్ కంటెంట్ ద్వారా సైబర్ క్రైమ్స్ జరగచ్చు, యాంటీ నేషనల్ యాక్టివిటీ జరగచ్చు, చాలా 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 డేంజరస్ థింగ్స్ ఏమైనా కానీ జరగచ్చు. అలాంటి ఏవి జరగకూడదంటే వాటి మీద నిఘా అనేది ఉండాలి. సో వాటికి మనకి ఖచ్చితంగా చట్టం అనేది ఉండాలి. సో అందుకనే ఎగ్జిక్యూటివ్ రూట్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, మన యొక్క అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి. ఇది కాన్స్టిట్యూషనల్ కాదు, చట్టరీత్యా లా. సో లా ప్రకారం ఏంటంటే మనకి IT యాక్ట్, ఓకేనా. IT యాక్ట్ 2000, ఓకేనా. IT యాక్ట్ 2000 ద్వారా డైరెక్ట్గా మనకి ఏంటంటే సెక్షన్ 69, ఓకేనా. సెక్షన్ 69A ద్వారా ఏంటంటే ఏవైనా కానీ పబ్లిక్ యాక్సెసిబుల్గా ఉంటున్న ఆన్లైన్ కంటెంట్ అనేది
గవర్నమెంట్ అనేది వాటిని బ్లాక్ చేయడానికి అనేది ఈ ఐటీ యాక్ట్ సెక్షన్ 69 ద్వారా ఏంటంటే ప్రొవిజన్స్ అనేది ఉన్నాయి. అంటే గవర్నమెంట్ అనేది బ్యాన్ చేయగలదు. సార్ బ్యాన్ చేయగలదు, ఓకే, అసలు ఎందుకు బ్యాన్ చేయాలి సార్, రీజన్స్ తెలియాలి కదన్నా. సో ఒక ఒక ఆన్లైన్ కంటెంట్ని గవర్నమెంట్ బ్లాక్ చేస్తుంటే ఊరికైతే కాదు కదండి. సో అది మన యొక్క సవర్నిటీని, మన దేశం యొక్క సవర్నిటీని డ్యామేజ్ చేసే విధంగా ఉన్న, అలాగే మన దేశం యొక్క ఒక నేచర్ని డిస్టర్బ్ చేసే విధంగా ఉన్న, అలాగే డిఫెన్స్, మన ఇండియా యొక్క డిఫెన్స్కి ఏవైనా కానీ క్రిటికల్ ప్రాబ్లంగా ఉంటున్న, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయి ఉన్న, సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీని కాంప్రమైజ్ చేసే విధంగా ఉన్న, అలాగే మనము ఫ్రెండ్లీ రిలేషన్స్, మన పక్క దేశాలతో మంచి సత్సంబంధం ఉండేదాన్ని, ఓకేనా, ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది ఫారిన్ కంట్రీస్లో డ్యామేజ్ అయ్యే విధంగా, ఫ్రెండ్లీ రిలేషన్ విత్ ఫారిన్, సో ఫారిన్ కంట్రీస్తో మనకు ఉంటున్న మంచి సంబంధం అనేది అది కీడు శంకించే విధంగా మన యొక్క ఆన్లైన్ కంటెంట్ అనేది మన ఇండియాలో స్ప్రెడ్ అవుతూ ఉన్నా, అలాగే ఏదైనా కానీ పబ్లిక్ ఆర్డర్ అంటే ప్రజల్లో ప్రశాంతతను డిస్టర్బ్ చేసే విధంగా, అలాగే వైలెన్స్ని పెంపొందించే విధంగా, ఇంకా ఏదైనా కానీ సో ఒక క్రైమ్ లాగా ఇలాంటి ఒక నెగటివ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సొసైటీ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఈ కారణాల వల్ల గవర్నమెంట్ ఈ యొక్క సెక్షన్ 69ని ప్రొవోక్ చేసి ఐటీ యాక్ట్ని యాక్టివేట్ చేసి సో మీ యొక్క ఆన్లైన్ కంటెంట్ని డీయాక్టివేట్ చేయొచ్చు. అలాగే ఈ సెక్షన్ 69 ఏదైతే చూస్తున్నారో, ఓకేనా, సెక్షన్ 69 అనేది మనకి కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ కాదు. ఇదేంటి, ఇది నార్మల్గా ఉన్న ఒక చట్టం లా, కానీ ఈ చట్టానికి పవర్ ఎక్కడ వచ్చిందంటే కాన్స్టిట్యూషన్ నుంచే వచ్చింది. సో ఈ సెక్షన్ 69కి అయిన పవర్ అనేది కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చింది. అది ఎలా సార్, అక్కడి నుంచి ఎలా సార్ పవర్ అనేది వచ్చింది అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ డీటెయిల్ ఫార్మాట్. సో కాన్స్టిట్యూషన్లో మనకి ఫండమెంటల్ రైట్స్ మీకు గుర్తున్నాయి అంటే ఆర్టికల్ 19 క్లాస్ 2. సో గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 19 క్లాస్ 2లో ఏం చెప్తుందంటే మన కాన్స్టిట్యూషన్ అనేది అలో ద గవర్నమెంట్, ఆర్టికల్ 19 క్లాస్ 2లో ఏంటంటే అలో గవర్నమెంట్ టు ప్లేస్, అంటే గవర్నమెంట్ అనేది ఏమైనా కానీ ప్లేస్ ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. ఏంటది రీజనబుల్ రెస్ట్రిక్షన్స్, ఎప్పుడు గవర్నమెంట్కి హక్కు ఉంది ఏదైనా కానీ మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేది ఫండమెంటల్ రైట్స్ వైపు కూడా మనం వేయొచ్చు. అతి ముఖ్యంగా ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు మనకి వాక్ స్వతంత్రం కదనన్నా. సో నా ఇష్టం, నా ఆన్లైన్ కంటెంట్ నేను ఏమన్నా చేయొచ్చు, నా యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎవరు అడ్డుకోగలరు అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది. బట్ థింగ్ ఈజ్ దట్ గుర్తుపెట్టుకోండి, మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చిన గవర్నమెంట్కి అదే మన కాన్స్టిట్యూషన్లోనే అదే ఆర్టికల్ 19 క్లాస్ 2లో గవర్నమెంట్కి టు ప్లేస్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఇచ్చింది. అంటే అదే ఆర్టికల్ 19 క్లాస్ 2లో మనకి ఇచ్చిన 19లో ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో అందులోనే మనకి రీజనబుల్ రెస్ట్రిక్షన్ విధించడానికైనా హక్కు కూడా తెలపడం జరిగింది. దిస్ ఇస్ వాట్ ద బ్యూటీ. సో అంటే దీని ద్వారా ఏంటి, కాన్స్టిట్యూషన్ నుంచి పవర్ అందుకుంది మన సెక్షన్ 69. సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఏదైనా కానీ ఏమన్నా జరిగినా కానీ మనము వాటిని బ్లాక్ చేయొచ్చు, ఆన్లైన్ కంటెంట్ని బ్లాక్ చేయొచ్చు, పక్కన పెడతాం. సో ఇది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ రూట్, చట్టరీత్యా జరుగుతుంది. ఇది కాకుండా ఇంకేదైనా రూట్ ఉందా సార్ ఏదైనా ఆన్లైన్ కంటెంట్ని బ్లాక్ చేయడానికి? ఇంకొకటి ఏంటంటే జుడిషియల్ మెథడ్ అన్న, జుడిషియల్ రూట్ అంటాం. సో ఇంకోటి ఏంటి, జుడిషియల్ రూట్ ఏంటి సార్ ఒక ఆన్లైన్ కంటెంట్ని బ్లాక్ చేయడానికంటే? సో జుడిషియరీ అనేది కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఖచ్చితంగా ఏంటంటే ఏవైనా కానీ కంటెంట్స్ కానీ ఏవైనా ప్రాబ్లమాటిక్ సైట్స్ ఏమైనా ఉన్నా కానీ దే కెన్ ఇష్యూ ద ఆర్డర్, వారు ఆర్డర్ పాస్ చేసి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, ఐఎస్పీస్ అంటారు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కి ఆర్డర్ చేసి కొన్ని, ఓకేనా, ప్రైవేట్ కంటెంట్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రైవేట్ కంటెంట్కి వాళ్ళు యాక్సెస్ కూడా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ విక్టిమ్స్ సంబంధితమైన ఇన్ఫర్మేషన్స్ వాటి కోసం ఏంటంటే వారు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ని యాక్సెస్ కూడా అడగచ్చు. అలాగే వీటిని ఓవర్కమ్ కూడా చేయొచ్చు జుడిషియరీ ద్వారా. అలాగే కొన్ని కంటెంట్ని వారి యొక్క కాపీ రైట్స్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వైలేట్ చేసినా వాళ్ళు రెస్ట్రిక్షన్ అనేది విధించవచ్చు. సో దిస్ ఈస్ వాట్ ఎ ప్రొసీజర్. అలాగే ఇప్పుడు మనము ఎందుకు బ్లాక్ చేస్తారో తెలుసుకున్నాం, ఏ కాన్స్టిట్యూషనాలిటీ లా అనేది తెలుసుకున్నాం. తర్వాత మీరు తెలుసుకునే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఎలా బ్లాక్ చేస్తారు సార్. సో ఇది మీరు ఒక విషయం తెలుసుకోండి, ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ప్రొసీజర్ ఓవరాల్ వ్యూ చెప్పేస్తాను. సో అది నాట్ నీట్ రైట్, ఎందుకంటే లాంగ్ స్టేట్మెంట్ వెళ్ళిపోతుంది. సో అది ఎలా అనేది సింపుల్గా చెప్పేస్తాను. ఏం లేదన్నా, ఒక బ్లాక్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఐటీ యాక్ట్ అని అందుకొని, ఓకేనా, ఐటీ యాక్ట్ ప్రకారం ఐటీ రూల్స్ అనేది పాస్, ఐటీ
యాక్ట్ని అనుసరించి ఐటీ రూల్స్ అనేది 2009లో ఒకటి పాస్ చేశారు గవర్నమెంట్. ఇందులో పాస్ చేసిన దాని అంటే ఐటీ ఇన్ఫర్మేషన్స్ ఏవైనా కానీ కొన్నిటి మీద రెస్ట్రిక్షన్స్ అనేది విధించవచ్చు. సో దానికోసం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొన్ని పవర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో అందుకే ఏంటంటే ఇంటర్మీడియట్స్ని అలాగే కొన్ని సైట్స్ యొక్క యాక్సెస్ అనేది బ్లాక్ చేయొచ్చు. ముఖ్యంగా సో దీనికి నోడల్ ఆఫీసర్ అనేది ఉంటారు. ఎవరుంటారు? నోడల్ ఆఫీసర్ ఉంటారు. సో అంటే వాటిని స్టడీ చేయడానికి అలాగే వాటిని అబ్జర్వ్ చేయడానికి అలాగే బ్లాకింగ్ ఆర్డర్స్ అనేది తీసుకోవడానికి వీరుంటారు. సో వారు స్టేట్ గవర్నమెంట్ ఏజెంట్ అయి ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెంట్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వారే ఆ యొక్క ఆర్డర్ అనేది పాస్ చేస్తారు. కాకపోతే సో ఆఫీసర్ సో ఆర్డర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఆ ఆఫీసర్ అనేది నోడల్ ఆఫీసర్ అనేది సో ఆ యొక్క బ్లాకింగ్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. కాకపోతే దట్ ఈజ్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో అలాగే మనము ప్రొసీజర్ విషయం తీసుకున్నాము అంటే చాలా వరకు ఈ బ్లాకింగ్ అనేది అంటే సో స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుందా బ్లాకింగ్ చేయడానికి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏదైనా కంటెంట్ అనేది ఓకేనా సో ఒక యూఆర్ఎల్ని బ్లాక్ చేయడానికి కానీ కొన్ని సైట్స్ని బ్లాక్ చేయడానికి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంటుందా అలాగే స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుందా అంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్కే పవర్ ఉంటుందండి. సో ఇప్పుడు మీకు ప్రొసీజర్లో అద్భుతంగా అర్థమై ఉంటుంది ఏంటంటే సో ఇది చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసుకోవాలి. ఏ గవర్నమెంట్ వచ్చేసి ఈ యొక్క యూఆర్ఎల్ కానీ ఆన్లైన్ కంటెంట్ని డైరెక్ట్గా బ్లాక్ చేయొచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా బ్లాక్ చేయొచ్చు, నాట్ ద స్టేట్ గవర్నమెంట్. మళ్ళీ అది పనిగా చెప్తున్నానంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కంటెంట్ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క సైబర్ క్రైమ్ సైబర్ రిలేటెడ్ అలాగే ఆన్లైన్ కంటెంట్ రిలేటెడ్ అలాగే మన యూఆర్ఎల్స్ రిలేటెడ్ డేటా అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఫంక్షన్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోడల్ ఆఫీసర్ అనేది వీటిని చేస్తారు. సో ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ ఒక సైట్కి అగేన్స్ట్గా బ్లాక్ చేయాలని వెళ్ళాలన్నా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలండి. సో దిస్ ఈస్ హౌ అవర్ ఫంక్షనాలిటీ హ్యాపన్స్ అనేది మనకు అర్థమైంది. సో ఓవరాల్గా బేసిక్ థింగ్స్ మీకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి జనరల్ నాలెడ్జ్ ఓరియంటెడ్ డీటెయిల్ స్టడీ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. సో స్టూడెంట్స్ నెక్స్ట్ ఆర్టికల్ అనేది కీ ట్రయల్స్ ఆఫ్ గగన్యాన్ కండక్టెడ్. సో గగన్యాన్ సంబంధితమైన కొన్ని ట్రయల్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఏంటంటే చూడండి, మన ఇండియా యొక్క మొట్టమొదటి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషనే గగన్యాన్. అంటే ఏంటి? మనం అంతరిక్షానికి ఎగరపోతున్నాం. సో దానికోసం క్రూ మోడల్ రికవరీ మోడల్ ఫ్లోటింగ్ ట్రయల్స్ అంటే ఏం లేదన్నా ఒకవేళ సో అంతరిక్షానికి వెళ్ళిన సైంటిస్ట్ మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు వాటర్ బాడీలో సముద్రంలో ల్యాండ్ అయినప్పుడు ఫ్లోట్ అవ్వడానికైనా ఒక క్రూ మోడల్ రికవరీని టెస్ట్ చేశారు. సో అదే వాటర్ సర్వైవల్ టెస్ట్ ఫెసిలిటీ కొచ్చిలో ఉంటున్న వాటర్ సర్వైవల్ టెస్ట్ ఫెసిలిటీలో వీటిని టెస్ట్ అనేది చేశారు. కాకపోతే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనది ఏంటి? సో ఈ టెస్ట్ కాదు, గగన్యాన్ అంటే ఏంటి, గగన్యాన్ మిషన్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. సో గగన్యాన్ అంటే ఏంటి? ఆకాశానికి మనము అంతరిక్షానికి మనం ఎగిరిపోతున్నాం. ఇంతవరకు 3 దేశాలు దీన్ని సాధించి చూపించాయి, యుఎస్, రష్యా మరియు చైనా. సో నెక్స్ట్ మన ఇండియా కానీ ఇది సాధిస్తే మనం 4వ స్థానంలో ఉంటాం, 4th ప్లేస్లో ఉంటాం. సో ఈ గగన్యాన్ అనేది మన ఇండియా యొక్క ప్రైడ్ అనేది చాలా చాలా గొప్ప అండి, చాలా ఇంపార్టెంట్. 2023కి అంతా కూడా మనం లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. కొన్ని పోస్ట్పోన్మెంట్స్ చెప్తున్నారు, బట్ వీ కెన్ వెయిట్ ఫర్ ద పాజిటివ్ రిజల్ట్స్. అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తాము. కాకపోతే ఈ గగన్యాన్ మిషన్ అంటే ఏంటి? ఇందులో 3 ఫ్లైట్స్ అనేది వెళ్తుందండి, 3 ఫ్లైట్స్ అనేది వెళ్తుంది. అందులో చూడండి, సో 2 అన్మ్యాన్డ్, 2 ఆర్ అన్మ్యాన్డ్. అన్మ్యాన్డ్ అంటే అందులో ఆ ఫ్లైట్స్లో అనేది మనుషులు ఉండరు. మరి ఓన్లీ 1లో మాత్రం హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. సో అంటే ఏంటి? హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అంటే ఏంటి? అందులో మాత్రమే వ్యక్తులు అనేవారు ఉంటారు. మనుషుల్ని తీసుకొని అంతరిక్షానికి అనేది మనం వెళ్తున్నామండి. సో ఆకాశానికి ఎగరపోతున్నాము. సో దట్ ఈస్ వాట్ 2 persons, 2 అంటే 1 విల్ బీ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. అలాగే అందులో చూడండి, సో ఇందులో 2 మాడ్యూల్స్ చెప్తుంటాము. సో దాన్నే మనం ఏమంటాం, ఈ యొక్క స్పేస్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది ఏంటంటామంటే ఆర్బిటాల్ మాడ్యూల్. సో అంటే ఏంటి? ఆర్బిటాల్ మాడ్యూల్ అంటే ఏంటంటే భూమి చుట్టూ తిరగబోతుంది అది. తర్వాత చూడండి, ఇందులో 3 మెంబర్స్ని మనం పంపించాలనుకున్నాం. 3 మెంబర్స్ అనేవారు మన ఇండియా తరపు నుంచి ప్లాన్ చేస్తున్నారు. అందులో ఒకరు ఉమెన్ కూడా ఉన్నారండి. సో దిస్ ఆల్సో షోస్ ఇంపార్టెన్స్ దట్ ఈస్ గివన్ టు ఉమెన్ ఆల్సో. అందులో ఒక ఉమెన్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఇండియా తరపు నుంచి. ఈ ఫ్లైట్, ఈ యొక్క గగన్యాన్ అనేది మన భూమి చుట్టూ తిరిగి రాబోతుంది. చూడండి, ఎర్త్ని ఎన్సర్కిల్ అవబోతుంది. అది కూడా ఏంటంటే లో ఎర్త్ ఆర్బిట్లో. ఎక్కడ ఎన్సర్కిల్ అయిపోతుంది? లో ఎర్త్ ఆర్బిట్లో. లో ఎర్త్ ఆర్బిట్లో అంటే ఎంత హైట్లో సార్ అంటే 300 నుంచి కూడా
400 కిలోమీటర్స్ల ఎత్తులో ఇది తిరగబోతుంది. అలాగే 5 to 7 డేస్ అనేది ప్లాన్ చేస్తున్నారు మన ఇస్రో తరపు నుంచి. సో దీని ద్వారా ఏంటంటే ది గోనా ట్రావెల్. సో అలాగే చూడండి, సో ఇలా పర్సన్స్ హ్యూమన్స్ క్యారీ చేసేదాన్నే మనం ఏమంటామంటే క్రూ మాడ్యూల్ అంటాం. సో ఏమంటాం మనం క్రూ మాడ్యూల్ అంటాం. దీని ద్వారానే ఏంటంటే పర్సన్స్ని అంతరిక్షానికి తీసుకెళ్ళిపోబోతున్నారు. సో లాంచ్ వెహికల్ ఏంటి అంటే, సో దేని ద్వారా మనం లాంచ్ చేస్తున్నాము, మనం లాంచ్ చేసిన వెహికల్ అంటే పిఎస్ఎల్వియా జిఎస్ఎల్వియా అనే డౌట్స్ ఉంటుంది. సో అది మనకి క్లారిటీగా తెలియాలి కదా నాన్న. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జిఎస్ఎల్వి మార్క్ ఓకేనా, MK3 అని అంటారు. జిఎస్ఎల్వి మార్క్ 3 ద్వారానే లాంచ్ చేయబోతున్నాం. దీనికి ఇంకో నిక్ నేమ్ ఉంది, LVM3. సో లాంచ్ వెహికల్ మార్క్ 3 అంటారు. దీని ద్వారానే ఏంటంటే వీటిని లాంచ్ చేయబోతున్నాం. హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ పేలోడ్ క్యారీ చేయగలిగిన లాంచ్ వెహికల్ ఇదండి. సో ఇది మన బేసిక్ ఫ్యాక్ట్స్ మన ఇండియా యొక్క గగన్యాన్ గురించి. సో ఓకే, ఓవరాల్గా అర్థమైంది అనుకుంటాను. సో దాని గురించి టెస్టింగ్ ఫేసెస్ జరుగుతుంది, దట్ ఈస్ వాట్ ఇన్ ద న్యూస్. సో అలాగే మనం డీటెయిల్ అనాలిసిస్ అనేది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనాలిసిస్లో ఓవరాల్గా అనేది చదివాము. సో మెయిన్స్ అనాలిసిస్లో ఏమొస్తుందంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అంటే ఈ గగన్యాన్ యొక్క సిగ్నిఫికెన్స్ సింపుల్గా వర్డ్స్లో చెప్పేస్తే వినండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలా ఇంపార్టెంట్. మన యూత్ని ఇన్స్పైర్ చేయొచ్చు. మన కంట్రీ అనేది ముందడుగులో వస్తుంది. సెవరల్ ఏజెన్సీస్, రీసెర్చ్ డిసిప్లిన్స్, డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేయొచ్చు. ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు. టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ అవుతుంది. ఇండస్ట్రియల్ గ్రోత్కి కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ వస్తుంది, కొత్త ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ప్రైవేట్ పార్టిసిపేషన్ స్పేస్ సెక్టార్లో వస్తుందంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా ఒక గ్రోత్ అనేది మనం చూడొచ్చు. అది మాత్రమే కాదు, మనం ఒక విషయంలో సాధించాము అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వాటిలో కూడా కొత్తగా స్థాపించడానికి మన యొక్క కోఆర్డినేషన్స్కి హెల్ప్ అవ్వచ్చు. ఇంకా చెప్పాలి అంటే పలు మిషన్స్ మనకి అప్కమింగ్ మిషన్స్ ఉన్నాయి. ఇంకా చంద్రయాన్ 3, శుక్రయాన్, ఇంకా ఆదిత్య L1 మిషన్, ఇవన్నీ ఏంటి మన ఇండియా యొక్క ఫ్యూచర్ మిషన్స్. మెయిన్స్ అనాలిసిస్ అంటే ఇదేనండి. మెయిన్స్ అనాలిసిస్ అంటే తీరి రాయడం కాదు, మనం డిస్కస్ చేయాలి. సో కొన్ని ఫ్యాక్ట్స్ రాసుకుంటూ ఓవరాల్గా వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి. సో మెయిన్స్ క్వశ్చన్ ఏమంటే సింపుల్. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ గగన్యాన్. సో క్వశ్చన్ రాసుకోండి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ గగన్యాన్. ఓకేనా, సిగ్నిఫికెన్స్. ఓకేనా, సిగ్నిఫికెన్స్ ఆఫ్ గగన్యాన్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ గగన్యాన్. సో సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి, ఈ గగన్యాన్ అనేది లాంచ్ చేస్తున్నాము అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, మనం లాంచ్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది మనము రాయాలి. సో దట్ ఈస్ వాట్ మెయిన్స్ లెవెల్. మెయిన్స్ లెవెల్ అనేది మీ ఆలోచన నుంచి పుడుతుందండి. సో ఒక టాపిక్ని చదివిన తర్వాత దాన్ని మీరు బాగా థింక్ చేయాలి. థింక్ చేస్తే అదే మీ యొక్క మెయిన్స్. సో స్టూడెంట్స్, ఈ ఆర్టికల్ కోసం సో ఇక్కడ చూడండి, ఇండియా డెవలపింగ్ బార్డర్ కనెక్టివిటీ డ్యూ టు చైనాస్ కన్సర్న్ అవర్ జయశంకర్ గారు చెప్పాం. సో అంటే ఏంటి, సో మన ఇండియా అనేది యాక్చువల్గా లడాక్ రీజియన్లో చుసూల్, డ్యూంగ్టీ, ఫోక్చే, డెమ్చోక్ రోడ్ అనేది లడాక్ ప్రాంతంలో బార్డర్ రీజియన్లో అనేది బిల్డ్ చేస్తున్నారు. సో బార్డర్ రోడ్స్ అన్నీ కూడా స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్. ఎందుకంటే యుద్ధాలు వచ్చాయంటే ఈ బార్డర్ రోడ్సే మనల్ని రక్షిస్తుంటాయి. సో మనము ఎఫిషియెంట్గా పోరాడడానికి అనేది ఇంపార్టెంట్. సో అందువల్ల చూడండి, ఇండియా అనేది ప్రాజెక్ట్ అంటే ముఖ్యంగా బార్డర్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అనేది యుద్ధ ప్రాతిపత్యంగా సో క్విక్గా అనేది వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం. ముఖ్యంగా భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, మ్యాన్మార్, ఏ దేశాలైతే మనకి చైనాతో పాటు మన ఇండియాతో కనెక్టివిటీలో ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకంటే చైనా వాళ్ళు మన ఇండియా మీద దాడులు ఎక్కువ చేస్తున్నారు. చైనా ఇండియా బార్డర్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో అందువలన మనం ఏంటంటే మన బార్డర్ని మనము జాగ్రత్తగా డెవలప్ చేసుకోవాలి. ఆ బార్డర్లో ఉంటున్న కనెక్టివిటీ అనేది పెంచుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఆ ప్రాంతంలో ఉంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. మన ఇండియా చైనా మధ్య ఉంటున్న బార్డర్ని ముఖ్యంగా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు లడాక్ ప్రాంతంలో. ఫర్ ఎగ్జాంపుల్ గల్వాన్ వ్యాలీ ఇష్యూ అనేది రీసెంట్ పాస్ట్లో అనేది జరిగింది. అంటే యుద్ధం అంటే ఫైట్ అనేది జరిగింది రెండు దేశాల మధ్య. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ బార్డర్ గురించి మనము సింపుల్గా తెలుసుకున్నాం. సో ఈ ఆర్టికల్ ద్వారా ఏంటంటే చైనా నుంచి వస్తున్న డేంజర్ని మనం తట్టుకునే విధంగా మన బార్డర్స్ అనేది డెవలప్ చేస్తున్నాం. సో ఇప్పుడు మన బార్డర్ డిస్ప్యూట్ గురించి కొన్ని వ్యూస్ అనేది మీకు తెలుపుతాను. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఇండియా యొక్క ల్యాండ్ బార్డర్ విషయాన్ని తీసుకున్నామంటే ఓకేనా, ల్యాండ్ బార్డర్ వరకు మనం తీసుకున్నాము అంటే మనకి 15,106.7 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. సో సీ ఓకేనా, సో సీ అంటే వాటర్ కోస్ట్ లైన్ బార్డర్ అనేది మనకి ఎంత ఉంటుందంటే 7,516.6 కిలోమీటర్స్ అనేది మన బార్డర్ అనేది ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మన ఇండియా యొక్క బార్డర్ అనేది మనకు అర్థమైంది. కాకపోతే ఈ ల్యాండ్ బార్డర్ అనేది కంటిన్యూస్గా కాన్ఫ్లిక్ట్లో ఉంటుంది, ముఖ్యంగా చైనా అండ్ పాకిస్తాన్. కానీ మనం పాకిస్తాన్ గురించి డిస్కస్ చేయబోయేదిలో చైనా గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం, అసలు ఇష్యూ ఏంటి అనేది. సో ఇంకా బార్డర్ విషయానికి వచ్చామంటే మ్యాక్సిమం బార్డర్ అనేది ల్యాండ్ బార్డర్ అనేది మనము బంగ్లాదేశ్లో ఉన్నాం ఓకేనా. సో దేంట్లో ఉన్నాం, బంగ్లాదేశ్లో.
సో ఎంత అంటే 4096 కిలోమీటర్స్ మ్యాక్సిమం బార్డర్ మనకి ఎవరితో ఉంది, బంగ్లాదేశ్తో ఉంది 4096. కంపారిటివ్లీ తక్కువ ప్రాబ్లమ్సే ఉన్నాయి. నెక్స్ట్ మనకి హైయెస్ట్ బార్డర్ ఎవరితో ఉందంటే చైనాతో ఉంది. సో చైనాతో మన ఇండియన్ బార్డర్ అనేది 3488 కిలోమీటర్స్ ఉంది. తర్వాత పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్తో మనకి 3323 కిలోమీటర్స్ అనేది మనకి బార్డర్ ఉంది. ఇవంతా కూడా కంటిన్యూస్గా మనకి కాన్ఫ్లిక్ట్స్లో ఉంటున్న ప్రాంతాలు. అంటే ఏంటి, ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య ఉంటున్న ప్రాంతంగా మిగిలిపోయింది. సో అసలు సమస్య ఏంటి అనేది మనము సింపుల్గా అనేది అర్థం చేసుకుందాము. సో ఓవరాల్గా మనకి సబ్జెక్ట్ అనేది క్లియర్గా అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ తీసుకున్నారు అంటే మనము చైనాతో ఉంటున్న బార్డర్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకుందాం. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ఇష్యూస్లోను అంటే మన ఇండియా నుంచి కూడా సెక్యూరిటీ కన్సర్న్స్, బార్డర్ ఇష్యూస్, అలాగే మన ఇంటర్నేషనల్ కన్సర్న్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంతం అనేది అక్షయ్ చిన్ అంటాం. సో ఇది మనం ఏమంటాము, దిస్ ఇస్ వాట్ కాల్డ్ అస్ ది అక్షయ్ చిన్. సో దీన్ని ఏమంటాం మనం, అక్సాయ్ చిన్. సో అక్సాయ్ చిన్ అనేది యాక్చువల్గా క్లెయిమ్డ్ బై చైనా. అంటే ఈ ప్రాంతం అనేది చైనా వారు కబ్జాలో ఉంది. మరి ఈ ప్రాంతం అంటే ఇది పాకిస్తాన్, ఓకేనా, ఇది పాకిస్తాన్. సో ఇది ఓకేనా. సో ఈ బార్డర్ ఏదైతే ఉందో ఓకేనా, సో ఇది ఎల్ఓసి అంటాం ఓకేనా. సో మరి ఈ భాగాన్ని మనం ఏమంటామంటే ఎల్ఏసి అంటాం. అంటే ఏంటంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఏమంటాం దాన్ని, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని అంటాం. సో ఇక్కడ సమస్య ఏంటి, అసలు విషయం ఏంటంటే టెరిటోరియల్ డిస్ప్యూట్గా నిలిచింది. సార్ అక్షయ్ చిన్ అసలు ఎందుకు సార్ సమస్య అయింది, ప్రశాంతంగా మన దేశమో వాళ్ళ దేశమో ఎవరో ఒక దాంట్లో విడిపోయి కరెక్ట్గా ఉంటే బార్డర్ ప్రాబ్లం లేదు కదా సార్, ఇంత రచ్చే లేదు కదా సార్ అనుకోవచ్చు. సో అసలు ఈ సమస్య ఎలా స్టార్ట్ అయిందో చెప్తా చూడండి. మనకి బ్రిటిష్ పరిపాలిస్తున్న కాలంలో సో గుర్తుపెట్టుకోండి, 1865లో టిబెట్కి మన ఇండియాకి మధ్య ఒక లైన్ అనేది డ్రా చేశారు. అది ఏంటంటే జాన్సన్ లైన్, ఓకేనా. సో దాన్ని ఏమంటే జాన్సన్ లైన్ అంటారు, ఓకేనా. జాన్సన్ బేబీ సోప్ కాదు, దిస్ ఇస్ జాన్సన్స్ లైన్. ఈ జాన్సన్స్ లైన్లో ఏం చెప్తుందంటే, సో ఇందులో అక్షయ్ చిన్ ప్రాంతం అనేది, సో ఈ అక్షయ్ చిన్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ భాగం అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నట్టు చూపిస్తుంది. జాన్సన్స్ లైన్స్లో ఏంటి, ఈ అక్షయ్ చిన్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో చూపిస్తుంది 1865లో. మన ఇండియన్ గవర్నమెంట్ అనేది దీన్నే ఆమోదిస్తుంది, మన ఇండియన్ గవర్నమెంట్ దీన్నే సపోర్ట్ అనేది చేస్తున్నారు. మరి అదేవిధంగా నెక్స్ట్ 1893లో బ్రిటిష్తో పాటు ఒక లైన్ వేశారు. దాన్ని ఏమంటారు, మెక్డొనాల్డ్ లైన్. సో ఏంటది, మెక్డొనాల్డ్ లైన్. సో ఈ మెక్డొనాల్డ్ లైన్లో ఏం చెప్పారు అంటే ఈ యొక్క అక్షయ్ చిన్ అనేది ఓకేనా, ఈ యొక్క అక్షయ్ చిన్ అనేది సో ఇట్ ఈస్ షోన్ ఇన్ ద పార్ట్ ఆఫ్ చైనా. సో అంటే ఏంటి, ఇది చైనా కంట్రోల్లో ఉన్నట్టు చూపిస్తుంది. సో ఇప్పుడు ఏంటి, మన ఇండియా వాళ్ళు, మన ఇండియన్స్ అనేది ఇది మన ఇండియాలో భాగమే. సో అందువలన సో జాన్సన్స్ లైన్ మనం ఫాలో అవుతాం. సో ఇండియాలో భాగం అంటున్నారు. చైనా వాళ్ళు లేదు, మేము మెక్డొనాల్డ్ లైన్ ఫాలో అవుతాం. సో అందువల్ల ఇది ఇండియాలో భాగం అన్నారు. సో అందువల్ల ఇది రెండు కూడా కంటిన్యూస్ ఇష్యూగా ఉంటుంది. అందుకనే సో ఈ ఇష్యూ ఉంది. సింపుల్గా మీకు ఏంటి అనేది అర్థమైంది. తర్వాత మీరు సో కాల్డ్ మన చైనాతో బార్డర్ చేసి ఈ పార్ట్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దిస్ పార్ట్ అంటే ఏంటంటే దట్ ఈస్ మన యొక్క హిమాచల్, ఉత్తరాఖండ్ ఈ భాగం వస్తుంది మిడిల్. తర్వాత ఇంకో భాగం ఏంటంటే ఇక్కడ సిక్కిం దగ్గర వస్తుంది బార్డర్. అక్కడే మనకి చుంబీ వ్యాలీ సమస్య అనేది ఉంటుంది. తర్వాత చైనాతో ఇంకొక పెద్ద బార్డర్ ఇష్యూ ఏంటంటే ఇది. సో ఏంటిది, ఇక్కడ ఉండే మెక్మోహన్ లైన్, ఓకేనా, మెక్మోహన్ లైన్ బార్డర్. సో ఈ మెక్మోహన్ లైన్ అనేది ఓకేనా, సో యాక్చువల్గా ఏంటంటే మెక్మోహన్ లైన్ అనేది ఒక కన్వెన్షన్ అన్న. సో మన ఇండియా ఓకేనా, బ్రిటిష్ ఇండియా అంటే ఏంటంటే బ్రిటిష్ ఇండియా వారు టిబెట్తో, అప్పుడు ఇది చైనాతో భాగం కాదు, టిబెట్తో భాగము. టిబెట్తో మాట్లాడి షిమ్లా అగ్రిమెంట్, సో ఏంటంటే షిమ్లా అగ్రిమెంట్ ఒకటి చేసి షిమ్లాలో డిస్కషన్ పెట్టి ఓకే మా ల్యాండ్ బౌండరీ ఇక్కడ దాకా, మీ ల్యాండ్ బౌండరీ ఇక్కడ దాకా అని మాట్లాడుకొని డిస్కస్ చేసి ఒక లైన్ అనేది డిమార్కేట్ చేశారు. దట్ ఈస్ సో కాల్డ్ మెక్మోహన్ లైన్. కాకపోతే చైనా వాళ్ళు ఏం చెప్పారంటే తర్వాత చైనా వాళ్ళు టిబెట్ని కబ్జా చేసిన తర్వాత మేము అక్కడ ఆ మీటింగ్లో లేము, సో దీన్ని మేము ఆమోదించమనేసి సో ఈ యొక్క మెక్మోహన్ లైన్ని కూడా వారు మళ్ళీ అనేది క్వశ్చనబుల్గా చేసి కంటిన్యూస్గా బార్డర్ ఇష్యూగా అనేది మార్చేశారండి. సో దిస్ ఇస్ వాట్ సింపుల్ చైనాకి ఇండియాకి మధ్య ఉంటున్న బార్డర్ ఇష్యూ. చాలా సింపుల్ క్రిస్ప్గా అనేది చెప్పేశాను. సో తర్వాత ఏంటంటే అసలైన సమస్య ఏంటంటే చైనా వాళ్ళు ఇలా చెప్పారు అంతా ఓకే, కానీ మనకి సెన్సిటివ్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేపాల్ ఉంది, ఇక్కడ భూటాన్ ఉంది, సో ఇక్కడ మ్యాన్మార్ ఉంది, సో ఇక్కడ చుంబీ వ్యాలీ నుంచి నేరో డిస్టెన్స్లో బంగ్లాదేశ్ ఉంది. అంటే ఏంటి, మనము చుట్టూ ఉంటున్న నైబర్హుడ్ దేశాలన్నీ కూడా చైనాతో కూడా దగ్గరగా ఉన్నాయి, అంటే క్లోజెస్ట్ విసినిటీలో ఉన్నాయి. అంటే ఏంటంటే చైనా వాళ్ళు ఈ మధ్యకాలంలో మిలిటరీ స్ట్రెంత్ పెంచుతున్నారు,
ఆర్మీ పెంచుతున్నారు, సో అలాగే పెట్రోలింగ్ పెంచుతున్నారు. సో ఇలాంటి వారి యొక్క యాక్టివిటీస్ అంతా కూడా మన ఇండియాకి అనేది ఒక సాడెస్ట్ థింగ్గా కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే మనం కూడా మన సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అలాగే మన సెక్యూరిటీ స్ట్రెంత్ని అన్నిటినీ కూడా మనం పెంచాల్సిన నెసెసిటీ ఉంది. సో మనము మన నైబర్హుడ్ కంట్రీస్కి కూడా మనం ఏంటంటే సపోర్ట్గా నిలబడాలి. మన కంట్రీకి కూడా మనం ఏంటంటే సో ఒక సపోర్టివ్ ఎలిమెంట్స్గా, అలాగే మన బార్డర్ ఏరియాస్, సో చైనా బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి ఉంటున్న రోడ్ కనెక్టివిటీస్ కానీ, అలాగే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా ఏంటంటే మనం పెంచాలి. సో క్వాలిటేటివ్గా ఇంప్రూవ్ చేయడం వల్ల సో వెంటనే అనేది ఏమైనా మనకి ఒక ఈ వార్ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నప్పుడు ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో అనేది వీ కెన్ క్విక్లీ యాక్సెస్, అంటే త్వరగా వెళ్ళి అక్కడ హెల్ప్ అనేది చేయొచ్చు. రెండో విషయం ఏంటంటే మన నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ ఏ కంట్రీకి సమస్య వచ్చినా కానీ మనం వెంటనే వారికి రీచ్ అవుట్ అవ్వడానికి అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అద్భుతమైన విషయం మన ఇండియా అనేది. సో అందుకనే ఈ యొక్క ప్రాజెక్ట్స్ మన ఇండియా చూడండి, సో చాలా వరకు నేపాల్ ప్రాంతంలో కన్స్ట్రక్ట్ చేయడానికి, నేపాల్కి రోడ్స్, డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తారు, భూటాన్కి హెల్ప్ చేస్తారు, బంగ్లాదేశ్కి హెల్ప్ చేస్తారు. ఇలా మన నైబర్హుడ్ దేశాలకు కూడా ఏంటంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి మనం స్టెప్ బై స్టెప్ అనేది మన గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేస్తుంది, ఇన్వెస్ట్ చేస్తుంది. కాకపోతే ఆ ప్రాజెక్ట్స్ అనేది మేము ఇంకా క్విక్గా ఫాస్ట్ చేస్తున్నాం అనేది మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన జయశంకర్ గారు తెలపడం అనేది జరిగింది. సో దిస్ ఈస్ వాట్ ఇన్ ద న్యూస్, దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు నో ఇన్ యువర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. సో చూడండి, యాజ్ ఆన్ డేట్ అమరావతి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఏపీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ టెల్స్ ఆర్ఎస్. సో ఓవరాల్గా ఈ విషయం చూడండి. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి రీసెంట్గా ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. ఏంటంటే ప్రస్తుతానికి ఏపీ యొక్క క్యాపిటల్ నాకు తెలిసినంత వరకు అమరావతియే అనేది వాళ్ళు తెలిపారు. ఏంటంటే రీసెంట్గా Jan 31 అనేది ఏపీ సీఎం దగ్గర నుంచి కూడా ఒక అనౌన్స్మెంట్ అనేది రావడం జరిగింది. సో ఏపీ ఇన్వెస్టర్ సమిట్స్కి అనేది ఏంటంటే విశాఖపట్నం అనేది ఫ్యూచర్ క్యాపిటల్గా అనౌన్స్ చేస్తూ సో వారు ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. కాకపోతే మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం స్టేట్మెంట్ ఇచ్చారు అంటే సో ఇది ఇంకా అంటే సెంట్రల్ గవర్నమెంట్తో డిస్కస్ చేసి ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో జనరల్ స్టేట్మెంట్. సో మాకు తెలిసిన వరకు అమరావతి సో కాల్డ్ క్యాపిటల్ అన్నారు. సో యాక్చువల్గా చూడండి, ఏపీలో క్యాపిటల్ ఇష్యూ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. సో అది ఎలాగంటే సో ఫస్ట్ ఏపీ యొక్క క్యాపిటల్ అనేది అమరావతి అని చెప్పారు, ఓకేనా, అమరావతి అని చెప్పారు. తర్వాత 3 క్యాపిటల్ ఇష్యూ అనేది వచ్చింది, ఓకేనా, 3 క్యాపిటల్ ఇష్యూ అనేది వచ్చింది. సో మళ్ళీ ఫార్మర్స్ అంతా ప్రొటెక్ట్ చేశారు. తర్వాత ఈ ఇష్యూ అనేది మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మళ్ళీ ఏంటంటే సో ఇట్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్. సో ఓవరాల్గా ఏంటంటే ఆ బిల్ అనేది అబాండన్ చేయబడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే 2023లో కొత్త స్టేట్మెంట్గా ఏంటంటే విశాఖపట్నంకి వారు షిఫ్ట్ అవుతున్నట్టు చెప్పారు. సో సీఎం ఆఫీస్ విశాఖపట్నంకి షిఫ్ట్ అవుతూ సో 3rd, ఓకేనా, సో దీన్ని వారు చెప్పారు. సో 3 క్యాపిటల్ కాదు, ఇంకా అది ఒక క్లారిటీ రాలేదు. సో దే ఆర్ గోనా బీ మోర్ ఆర్టికల్స్ అండ్ ఆల్సో మోర్ స్టేట్మెంట్స్ దట్ విల్ క్రియేట్ అ మోర్ క్లారిటీ. సో విశాఖపట్నంకి క్యాపిటల్గా అనౌన్స్ చేస్తూ చెప్పారు. సో యాక్చువల్గా ఏంటంటే ఈ 3 క్యాపిటల్ ఇష్యూ అనేది సింపుల్ టర్మ్స్లో మనం తెలుసుకుందాం. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2014లో, ఓకేనా, 2014లో మనకి తెలంగాణ వచ్చేసి ఏపీ నుంచి కావ్డ్ చేస్తున్నప్పుడు 2 స్టేట్స్కిను హైదరాబాద్ అనేది క్యాపిటల్గా ఉంది, ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాకపోతే 2014లో ఓకేనా శివరామకృష్ణన్ కమిటీ అనేది ఉండిందన్న. సో ఈ శివరామకృష్ణన్ కమిటీ అనేది ఏం చెప్పిందంటే ఈ కమిటీ స్టడీ చేసిన తర్వాత డీసెంట్రలైజేషన్ అనేది ప్రమోట్ చేశారు. అంటే ఏంటి, సో ఆ కమిటీ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సో ఒకే క్యాపిటల్ కాకుండా డీసెంట్రలైజ్డ్ క్యాపిటల్స్ ఉంటే బాగున్ను అనేది వారి ఆ కమిటీ తరపు నుంచి రికమెండేషన్స్ ఇచ్చారు. కానీ ఆ కమిటీ అయిన తర్వాత ఏంటంటే 2015లో, ఓకేనా, 2015లో ఏపీసీఆర్డీఏ యాక్ట్ అనేది పాస్ చేశారు 2014లో. ఈ యాక్ట్ అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఫ్యూచర్ క్యాపిటల్గా అమరావతిని అనౌన్స్ చేస్తూ అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ అనేది అమరావతిని క్యాపిటల్గా అనౌన్స్ చేస్తూ దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ఎప్పుడైనా ఒక క్యాపిటల్ని అనౌన్స్ చేశారు అంటే ఏంటంటే చాలా వరకు పెట్టుబడులు అనేది పెడతారండి. సో ఫారిన్ కానీ చాలా కంపెనీస్ కానీ అందరూ కూడా ఏంటంటే పెట్టుబడులు పెడుతూ ఉంటారు. సో అలా పెట్టుబడులు పెట్టడం వల్ల ఏంటంటే ఇట్ గెట్స్ ఇంప్రూవ్డ్. అంటే ఏంటి, సో ఓవరాల్గా ఏంటంటే సో ఆ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆ విధంగా అనేది అమరావతిని డెవలప్ చేయడానికి నిర్ణయిస్తారు. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల వైసీపీ గవర్నమెంట్ వస్తుంది. సో తర్వాత వైసీపీ గవర్నమెంట్ నుంచి కూడా డీసెంట్రలైజేషన్ బిల్ అంటే 2020లో ఒక యాక్ట్ అనేది పాస్ చేస్తారు. ఈ 2020 యాక్ట్లో ఏంటంటే సో 3 క్యాపిటల్ అనేది రైజ్ చేస్తారు. ఏమని, సో మన ఏపీకి 3 క్యాపిటల్స్ ఉంటుంది అనేది తెలపడం జరిగింది. సో ఆ 3 క్యాపిటల్స్ ఏంటంటే అమరావతి. సో అమరావతి ఏదైతే ఉంటుందో
సోలో క్యాపిటల్గా ఉండబోయి అమరావతి అనేది జస్ట్గా లెజిస్లేటివ్ క్యాపిటల్గా మార్చబోతున్నారు. తర్వాత విశాఖపట్నం ఏదైతే ఉంటుందో, సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీ ఆఫ్ అవర్ ఏపీ, సో విశాఖపట్నం అనేది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అనేది చేస్తున్నారు. సో విశాఖపట్నం అనేది ఏంటి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అనేది అనౌన్స్ చేశారు. అలాగే కర్నూలు ఏదైతే ఉందో, సో కర్నూలు అనేది జ్యుడిషియల్ క్యాపిటల్గా అనేది చేయడం జరిగింది. సో ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత, సో ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ అనేది వచ్చిన తర్వాత ఏంటంటే ఏపీ హైకోర్టులో ఫైల్ అయిన కేసు అనేది సో స్టేట్ యొక్క క్యాపిటల్ అమరావతి అనేది నిర్ణయించడం జరిగింది. తర్వాత ఏంటంటే సుప్రీంకోర్టు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క స్టేట్మెంట్ అలాగే హోల్డ్ చేయడం అనేది జరిగింది. సో ఇలా ఈ ఇష్యూస్ అనేది రైస్ అవుతూ ఉంది. సో ఇవి ఇలా ఉంటున్నప్పుడు January 31 అనేది కొత్త అనౌన్స్మెంట్ జరిగింది. ఏంటంటే మార్చ్ సో చూడండి, మార్చ్ వచ్చేసి మనకి చాలా వరకు ఏంటంటే సో గ్లోబల్ ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్ పర్సన్స్ అలాగే పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటున్నారో సో వారి యొక్క సమ్మిట్ అనేది జరగబోతుంది ఏపీలో. సో దానికి అందరినీ కూడా వైజాగ్ని క్యాపిటల్గా అనౌన్స్ చేస్తూ అక్కడ ఇన్వెస్ట్మెంట్ రావాలి ఎక్కువగా అంటూ సీఎం తరపు నుంచి స్టేట్మెంట్ వచ్చింది. కాకపోతే ఇది కంటిన్యూస్గా ఒక కన్సిస్టెంట్ ఇష్యూ అండి. సో దిస్ గోస్ ఆన్ ప్రివైలింగ్. సో దీని గురించి మనం ఎక్కువగా ఏంటంటే ఒక పొలిటికల్ అజెండా పరంగా మీరు చదవకుండా జనరల్గా కూడా మనము ఓవరాల్గా అండర్స్టాండ్ చేసుకుందాము. దట్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఇలా మల్టిపుల్ క్యాపిటల్ అనౌన్స్మెంట్స్ అనేది ఇంకా ఎక్కడైనా కానీ ఉన్నాయా అనేది మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, సో ఇదే మనకి యూపీఎస్సీ లెర్నింగ్లో ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే సో ఇప్పుడు విశాఖపట్నం అంటున్నాం. విశాఖపట్నం అనేది ఎందుకు ఇంపార్టెంట్, సో ఈ పాయింట్ని అనౌన్స్ చేయడం వల్ల విశాఖపట్నం గురించి మనం తెలుసుకోవాలి. జ్యువెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్, తూర్పు తీర ప్రాంతానికి జ్యువెల్ ఏదన్నా ఉందంటే సో అది విశాఖపట్నమేనండి. ఈస్టర్న్ ఘాట్స్ మౌంటైన్ రేంజెస్లో అద్భుతంగా బే ఆఫ్ బెంగాల్ ఒడ్డు ప్రాంతంలో ఉంటుంది. అలాగే లార్జెస్ట్ పోర్ట్ సిటీస్ అంటే సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పోర్ట్ సిటీస్లో ఇది కూడా ఒకటండి. సో అలాగే చాలా వరకు జనాభా ఎక్కువగా ఉంటుంది. అలాగే తూర్పు తీర ప్రాంతంలో చెన్నై తర్వాత హైయెస్ట్ పాపులేటెడ్ సిటీ ఏదైనా ఉంటే ఇదేనండి. సో ఈ స్టోరీ పక్కన పెడతాం. సో అలాగే మనము ఇలాంటి 3 క్యాపిటల్ ఇష్యూస్ తెలుసుకున్న తర్వాత మీరు తెలుసుకోవాల్సిందంటే ఇలాంటి ఇనిషియేటివ్స్ ఎక్కడన్నా ఉందంటే యూపీలో తీసుకున్నారు అంటే సో చూడండి, ప్రయాగ్రాజ్, ఓకేనా. ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్ని ప్రయాగ్రాజ్గా పేరు మార్చడం అనేది జరిగింది. సో ప్రయాగ్రాజ్ని జ్యుడిషియల్ క్యాపిటల్గా చెప్తారు, ఓకేనా. ప్రయాగ్రాజ్ అనేది జ్యుడిషియల్ క్యాపిటల్స్. ఇలాంటివి మల్టిపుల్ స్టేట్స్లో ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకోవాలి. అలాగే లక్నో, ఓకేనా. లక్నో అనేది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. లక్నో అనేది ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా అనేది కన్సిడర్ చేస్తారు. దట్ ఈస్ ఇన్ యూపీ. సో అదేవిధంగా మనము జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకున్నామంటే ప్రస్తుతానికి అది యూనియన్ టెరిటరీగా మారిపోయింది, బట్ స్టిల్ జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా తీసుకున్నాము అంటే శ్రీనగర్. సో శ్రీనగర్ అనేది మనకి ఏంటంటే దిస్ ఈజ్ కన్సిడర్ యాజ్ ది సమ్మర్ క్యాపిటల్. సో శ్రీనగర్ అనేది ఏంటి నాన్న, సమ్మర్ క్యాపిటల్గా కన్సిడర్ చేస్తాము. అలాగే జమ్మూ అనేది మనం ఏంటంటే వింటర్ క్యాపిటల్గా అనేది కన్సిడర్ చేస్తాం. ఇక్కడ కూడా 2 క్యాపిటల్ థియరీ అనేది వర్క్ అవుతుంది. సో ఇలాంటి ఒక సిస్టమే అనేది ఏంటంటే సో మనకేంటంటే సో చూడండి, హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇలాంటి టర్మ్స్ ఉన్నాయి. ధర్మశాల, ఓకేనా. ధరంశాల అంటారు, ఓకేనా. ధరంశాల మరియు షిమ్లా. సో ఇవన్నీ కూడా సమ్మర్ అండ్ వింటర్ క్యాపిటల్స్గా అనేది మనకి యాక్ట్ అవుతుంది. సో అలాగే ఏంటంటే తమిళనాడులో కూడా ఇలాంటి ప్రపోజల్స్ అనేది ఉన్నాయి నాన్న. అంటే ఏంటంటే తమిళనాడులో మదురై ప్రపోజల్ ఉంది కానీ ఇంకా అనేది అది అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రావలేదు. కాకపోతే ఇక్కడ కర్ణాటకలో కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఎగ్జామ్ రాసినప్పుడు ఇది ఒకటే కొత్తది అనేది మనం గుర్తుపెట్టుకొని రాయకూడదు. మనకు తెలియాలి బ్యాక్గ్రౌండ్ డేటా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో అలాగే చూడండి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే కర్ణాటక తీసుకున్నాను అనుకోండి. కర్ణాటకలో సో సెకండ్ క్యాపిటల్గా అనౌన్స్మెంట్ కూడా కొన్ని అంటే టాక్స్ కానీ ఇలాంటివి ఉంటున్నాయి. సో అఫీషియల్గా కాకపోయినా కానీ ఇలాంటివి స్ప్రెడ్ అవుతున్నాయి. సో అందులో ఏంటంటే చూడండి, బెళగావి, ఓకేనా. బెళగావి అనేది సెకండ్ సిటీగా అంటే ఇంపార్టెంట్ సెకండ్ క్యాపిటల్గా అనౌన్స్ చేయడానికి అనేది కొన్ని టాక్స్ అనేది ఉంటున్నాయి, బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు కాబట్టి ఇగ్నోర్ చేయండి. అలాగే తమిళనాడులో కూడా ఏంటంటే మదురై, ఓకేనా. మదురైని కూడా ఏంటంటే నెక్స్ట్ సెకండ్ క్యాపిటల్గా అనౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో ఇక్కడ మనము ఏపీలో చదువుతున్నాము అంటే ఇది ఏపీలో మాత్రమే కొత్తదా, ఇలాంటివి ఎక్కడా లేదా అంటే మనం కొద్దిగా బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసామంటే వీటి గురించి అర్థమవుతుంది. యూపీలో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి,
జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆల్రెడీ 2 క్యాపిటల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ ఏ న్యూ థింగ్ టు అస్ అనేది మనం ఇక్కడ గుర్తించాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇలా అద్భుతంగా ఒక చిన్న కంటెంట్ని కూడా వివరించి డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఒక్క మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఈజీ అయ్యే విధంగా చూడండి. ఒక్క వీడియోలో మీకు ఒక మల్టిపుల్ కంటెంట్ ఒక 50 మినిట్స్ 60 మినిట్స్ స్పెండ్ చేస్తున్నారంటే అద్భుతమైన కంటెంట్ అనేది మీకు అందిస్తున్నామండి. సో ఎంతో ఎఫర్ట్ వేసి మీకు అందిస్తున్నామంటే మర్చిపోకుండా కమెంట్ అనేది చేయగలరండి. సో ఎందుకంటే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది నెక్స్ట్ మీకోసం ఇంకో వీడియో తేవడానికి అనేది ఒక అద్భుతమైన ఎనర్జీ అనేది అందిస్తుంది. ఓకే గైస్, అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్. దిస్ ఈస్ మీ ఎస్పీ రాజన్ alias SPR. Bye bye, take care, have a nice day.